నేను ఏదైనా అమెజాన్కి వెళ్దాం, యాక్చువల్లీ ఈబే కానీ అమెజాన్ కానీ తీసుకుందాం. సో eBay.comకి వెళ్ళాం అనుకో. ఓకే, ఐఫోన్ అనుకుందాం. ఓకే, సపోజ్ ఐఫోన్ కొందాం అనుకున్నాం అనుకో. చూడు, ఇక్కడ ఐఫోన్ వచ్చింది. నేను ఈ ఐఫోన్ సంబంధించిన లింక్స్ నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక ఐఫోన్ గురించి ఉంది ఈబేలో. ఓకే, అదేవిధంగా ఇది ఇంకో ఐఫోన్ గురించి ఉంది. ఓకే, అబ్జర్వ్ చేసాం అనుకో, ఈ పేజ్కి డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఫోటో, ఇది ఒక టైప్ ఆఫ్ ఫోటో ఉంది, ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ ఫోటో ఉంది. అదేవిధంగా సో ఇక్కడ దాని పేరు వేరేగా ఉంది, ఇక్కడ ఇంకో పేరు వేరేగా పెట్టాడు. ప్రైస్ ఇక్కడ కొంచెం వేరుగా ఉంది, ఇక్కడ కొంచెం వేరుగా ఉంది, అంతే కదా. సో కాకపోతే చూడు, ఇవన్నీ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఎలాగా? ఇక్కడ ఫోటో ఉంది లెఫ్ట్ సైడ్లో, పైన ఏమో టైటిల్ ఉంది, ఒక టైం ఉంది, అంతే కదా. సో లెట్ జస్ట్ గో బ్యాక్. అంటే ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ ఉంది అనుకో ఇక్కడ మన దగ్గర. ఇప్పుడు ఇలా ఉంటాయన్నమాట ఫస్ట్. కానీ మామూలుగా ఇక్కడ చూసాం అనుకో, ఇక్కడ ఈబే ఉంది, ఇక్కడ ఈబే ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక సెర్చ్ బాక్స్ ఉంది, ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది. ఓకేనా? సో పైన డైలీ డీల్స్, కస్టమర్ సర్వీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇఫ్ యూ ట్రై టు ఎన్విజన్ ఇట్, దిస్ ఈజ్ లైక్ ఇక్కడ చేంజ్ అయ్యేవి ఒక వెబ్ పేజ్లో ఉంటే ఒక పార్ట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈబేలో తీసుకున్నాను అనుకో, ఫోటో డిపెండింగ్ ఆన్ ద కరెంట్ ఫోటో అని చెప్పి, నేమ్ ఏమో ఇక్కడ డిపెండింగ్ ఆన్ ద నేమ్, కొన్ని ఏమో కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో ఇవేమో లెట్ చేస్తే ఇక్కడ ఈబే అని ఉంది, అంతే కదా. సో ప్రతి వెబ్ పేజ్ని నువ్వు రెండు పార్ట్ల కింద పడుకోవచ్చు అనమాట. ఒకటేమో పార్ట్స్ విచ్ ఆర్ కాన్స్టెంట్, పార్ట్స్ విచ్ ఆర్ చేంజింగ్ అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు మనకి వచ్చే HTMLలో ఒక పార్ట్ ఎప్పుడు ఒకటి డైనమిక్గా ఉంటుంది, ఒకటేమో చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కొన్ని పార్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, కొన్ని పార్ట్స్ సేమ్ ఉంటాయి, అంతేనా. మనం మళ్ళీ నిన్న ఈ ప్రాజెక్ట్కి వెళ్ళాం అనుకున్నాం. ప్రాజెక్ట్కి వెళ్తే మనం ఏం మాట్లాడుకున్నాం? స్టేట్ గురించి మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ ఇక్కడ మనం ఫస్ట్ ఐ థింక్ ఇక్కడ స్టేట్ అనే దాన్ని పెట్టాం కదా, స్టేట్ నేమ్ అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం అదే ప్రిన్సిపల్ ఫాలో అయ్యాం అనుకో. ఓకే, లెట్ మీ జస్ట్ స్టార్ట్ ద సర్వర్. ఇక్కడ ఇప్పుడు చూడు, ఇక్కడ ఆంధ్ర వచ్చింది, ఇక్కడేమో ఇక్కడ స్టేట్ వచ్చింది, ఇక్కడ ఆంధ్ర వచ్చింది. ఈ రెండిట్లో స్టేట్ అనేది కాన్స్టెంట్ ఉంది, ఆంధ్ర అనేది చేంజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు సమ్ ఎక్స్ అని పెట్టాము, ఇక్కడ స్టేట్ ఎక్స్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడు సేమ్ ఇప్పుడు మనం చూసాం అనుకో, ఇక్కడ ఈబే ఉంది, ఇక్కడ ఈ ఫోటో ఉంది, ఇక్కడ ఈబే ఉంది, ఇక్కడ ఈ ఫోటో ఉంది. సో అదేవిధంగా ఇక్కడ స్టేట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్, ఎక్స్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ చేంజ్ అయ్యే వాటిని ఏమంటారంటే డైనమిక్ వాల్యూస్ అంటారు. ఓకే, సో చేంజ్ అవ్వని వాటిని స్టాటిక్ వాల్యూస్ అంటారు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ స్టేట్ అనేది ఎప్పటికీ మారదు కదా, అంటే ఈ రెండిట్లో. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం వ్యూలోకి వెళ్ళామంట. మన స్టేట్ అంటే మన info.html అనేది ఇదే కదా మనకు వచ్చేది చివరిలో. సో మన చివరిలో యూజర్కి ప్రజెంట్ చేసేటప్పుడు ప్రతి దాంట్లో రెండు, అంటే కొన్నిసార్లు టోటల్గా సేమ్ డాక్యుమెంట్, అదే సేమ్ ఇన్ఫర్మేషనే రావచ్చు అన్నమాట.
అంటే సపోజ్ దెర్ ఈజ్ నథింగ్ ఈజ్ చేంజింగ్ అనుకో. ఓకే అంటే ఇప్పుడు అంతా సపోజ్ ఇప్పుడు నువ్వు CNN.com వెళ్ళావు అనుకో, ఇక్కడ చివరిలో ఎక్కడ కాంటాక్ట్ అస్ అని ఎక్కడ ఉంటుంది, ఇక్కడ చూడు కాంటాక్ట్ అస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఇదేంటంటే ఓన్లీ CNN గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఇక్కడ ఏమీ చేంజ్ అవ్వదు కదా. అదే కనుక ఇప్పుడు ఏదైనా US అని కొట్టావు అనుకో, ఇక్కడ కాంటెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఒక పర్టికులర్ డేటాని అడుగుతున్నావు కాబట్టి. సో ఈ స్టాటిక్ పార్ట్స్ని మామూలుగా డైరెక్ట్గా HTMLలో రాసేయచ్చు అన్నమాట. అంటే అవి ఎందుకు చేంజ్ అవ్వవు కాబట్టి. ఓకే, ఏవైనా చేంజ్ అయ్యేవి ఉన్నాయనుకో వాటిని మనం ఇగో ఇట్లాగా ఈ స్పెషల్ సింటాక్స్లో పెడతాం అన్నమాట, ఈ మధ్యలో పెడతాం అన్నమాట. ఈ ఓకే, దీని అర్థం ఏంటంటే ఇవి అది పేజ్ రెండర్ అయ్యేటప్పుడు అక్కడ వాల్యూ మారుతుంది అని అర్థం అన్నమాట. సో